అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. వినాయకుల నిమజ్జనం అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. చాలా ఏరియాలలో కూడా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నా కూడా ఏదైతే ఇదంతా ముగిసిన తర్వాత ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని వినాయక్ నగర్లోని వినాయక్ బావి అనగానే చాలా మందికి తెలిసిన విషయమే. సో ఈ వినాయకుల బావి దగ్గరికి మేము మళ్ళీ ఎందుకు వచ్చినాము అంటే, ఇది ప్రతి ఏడాది కూడా స్వామివారి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఏవైతే ఈ వినాయకుల బావి ఏదైతే ఉంటుందో క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే కొంతమంది అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది దీనిపైన ఒక ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఏదైతే మనకి ఈ గేట్కి సంబంధించి ఏదైతే మనకి పై కప్పు అని చెప్తా ఉంటారు, మన ఈ బావికి సంబంధించి మొత్తం కూడా క్లోజ్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కాకపోతే దాదాపుగా 7 రోజులు అవుతుంది, అంటే వారం రోజులైనా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితే లేదన్నట్టుగా ఇక్కడ కొంతమంది అధికారులు అయితే వ్యవహరిస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఆ రోజు కూడా మనము ఇక్కడ రిపోర్టింగ్ చేయడం జరిగింది. చిన్న పిల్లల్ని కనీసం ఈ ఏరియా మొత్తం ఇదంతా పూర్తిగా మనకి వెదురు బొంగులతోని రానియకుండా చేసారు. చిన్న పిల్లలు ఎవరైనా సడన్గా దానిలో పడ్డా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా వరకు ఇక్కడ ఆపేసిరు. కాకపోతే నిమజ్జనం అయిపోయిన తర్వాత అక్కడ కట్టెలు తీసేసిన తర్వాత అధికారులు అనేటోళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. సో ఇదంతా కూడా ఓపెన్ ఉంది. ఒకసారి దగ్గరికి రా. ఇది మనం ఈ నుంచి ఇట్లా చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఆ రోజు మనము అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే దాదాపు 60 నుంచి 80 అడుగుల లోతుంది ఇది అని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇగో ఇది చూడండి, దీనికి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ లేదు. ఎవరైనా ఇప్పటికీ మనం రిపోర్టింగ్ చేసే టైంలో ఆవులు వచ్చినాయి, గేదెలు వస్తున్నాయి, చిన్న మూగ ప్రాణులు కూడా వచ్చి దీనిలో పడిపోతే కూడా అసలు దాన్ని కాపాడడానికి ఎవరు రారు. సో వారం రోజుల నుంచి ఇదే తతంగం అయితే ఉంది. సో చిన్న పిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోడ్లో మొత్తం స్కూల్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి అనేది మనందరికి తెలిసిన విషయమే. చిన్నపిల్లలు ఎవరైనా అదుపు తప్పి కింద పడిపోయినా కూడా అసలు గల్లంతో వెళ్ళిపోతారు. ఇది చూడండి, మొత్తం పైన మొత్తం ఎట్లుందంటే ఇదంతా కూడా A to Z మొత్తం స్వామివారికి సంబంధించిన ఏవైతే మనకి పువ్వులు కావచ్చు, అదేవిధంగా స్వామివారికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ బై ఛాన్స్ నేను ఒకటి విజువల్ వేసి ఊహిస్తా, ఒక చిన్న రప్ప ఒకటి చిన్న రౌత్ వేసి చూద్దాము, కిందికి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఇది ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా వచ్చి దీనిలో పడ్డారంటే అలా హాలత్ కూడా ఇట్లా అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ. సో సేమ్ అంతే, కింద పడితే కింద ఇదైపోయినట్టే. సో ఇంత పవిత్రంగా మనము స్వామివారిని నిమజ్జనం చేసిన తర్వాత కొన్ని తప్పిదాల వల్ల ఈ అపశృతులు అనేటి చోటు చేసుకుంటాయి అనేది మనకి తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది యాక్చువల్లీ నిమజ్జనం అయిపోయినాక నెక్స్ట్ డేనే ఇదంతా కూడా క్లోజ్ చేసేయాల. సో ఇవన్నీ కూడా ఇది మన గణపతి బావులకు సంబంధించిన ఇది పైకప్పు అని చెప్పుకోవచ్చు. మొత్తం ఇది గ్రిల్, ఇది గణపతుల బావికి సంబంధించిన గ్రిల్. ఇది ఎక్కడిదక్కడ అంతే పెట్టేసారు. ఇదంతా కూడా ఓపెన్ అయిపోయింది. సో స్వామివారికి సంబంధించిన గణపతులను చూసేందుకు చాలా మంది చిన్న పిల్లలు అనుకుంటారు, స్వామివారు కనబడతారా, విగ్రహాలు మనం మునడానికి వేసినాం, మన గణపతి కనబడుతుంది అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు రాకపోవచ్చు. కానీ చిన్న పిల్లల మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, అరే మా గణపతి ఈయన వేసినాం, ఈడ ఒకసారి చూసేద్దామని చెప్పేసి ఒక 4-5 వచ్చిర్రు. ఒక 4-5 వచ్చిన తర్వాత మా గణపతి ఏడుందని చెప్పేసి పొరపాటున ఏదన్నా వాళ్ళు మాట్లాడుకునే టైంలో ఏమైనా కాల్ జారి కింద పడ్డా కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో నిజామాబాద్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది, ఎంత అంటే ఎన్ని ప్రాణాలకు బలికి తీసుకుంటుంది అనే దానిపైన కూడా గతంలో మనం చేసినాము. ఏదైతే మనకి ఆనంద్ నగర్లో కూడా ఒక డ్రైనేజీకి సంబంధించి కరెక్ట్ ఫెసిలిటీస్ లేక ఏదైతే మనకి 10 నెలల చిన్నారి ఆ డ్రైనేజీలో కొట్టుకపోయిన విషయం మనము మరవలేదు. సో ఈ గణపతుల బావి అనేది మనము చాలా పవిత్రంగా చూసాం. దీన్ని అపవిత్రం చేయకుండా ఎవరి ప్రాణాలు ఈ బావి తీసుకోకుండా ఉండేందుకు ఖచ్చితంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాము. సో ఇది ఆల్రెడీ 7th డే. ఈ 7th డే వరకు కూడా ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోలేరు. మొత్తం ఏడుదాడ ఓపెనే ఉంది. సో ఎవరైతే వినాయక్ నగర్కి సంబంధించిన కొంతమంది కాలనీ వాసులు కాల్ చేసిర్రు, చాలా డేంజర్గా ఉంది, మీరు ఎలాంటి రిపోర్టింగ్ చేసినా కూడా మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్తే అది మళ్ళీ సొల్యూషన్ వస్తుంది అన్న తర్వాతనే మనం వచ్చినాం. యాక్చువల్లీ మనకి ఈ బిజీ స్కెడ్యూల్లో అసలు ఏం జరుగుతుంది, నిమజ్జనం అయిపోయింది, వేరే స్కెడ్యూల్ల మీద పడ్డాం, ఏదైతే ప్రజల సమస్యల పైన మన సుమన్ టీవీ పడ్డది. సో మనకి కొంచెం ఆలస్యంగానే మనకి ఇది వచ్చింది. కాకపోతే ఏం జరగలేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఏదైతే మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్దాం, ఈ మొత్తం గ్రిల్ అనేది మొత్తం సెట్ చేసేటట్టు చూద్దాం. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, వినాయక్ నగర్, వినాయకుల బావు నుంచి. చిన్న పిల్లలు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు బేటా? చూడడానికన్నా. చూడనీకి వచ్చిరా?
సో ఇది మనం ఆల్రెడీ మనం చెప్పినాం, చిన్న చిన్న పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్న తర్వాతనే మనం రిపోర్టింగ్ చేసి విజువల్ తీసుకున్న టైంలో చిన్న పిల్లలు వచ్చారు, వాళ్ళు చూద్దామని వచ్చారు. సో ఇక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేదు. ఒకవేళ చిన్న పిల్లలు 4-5 వస్తున్నారు, మా గణపతి ఏడుంది మా గణపతి ఏడుంది అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ఆడుకునే టైంలో లేకపోతే ఒకవేళ కాలు తట్టుకొని మనం ఇట్లా పడ్డా కూడా చిన్న పిల్లలు గల్లంత అయిపోతారు. ఒకవేళ ఎవరన్నా చూస్తేనే అది ఐడెంటిఫై అవుతుంది, లేకపోతే డెఫినెట్లీ పిల్లలు కూడా దొరకరు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చారు బేట మీరు? నీ పేరేం పేరు? సమీర్. సమీర్. నీ పేరేం పేరు బేట? అబ్బు. అబ్బు. ఇప్పుడు ఈ గణపతిని చూడనీకి వచ్చిరా మీరు? అవును. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి చూడనీకి? ఇయర్ 1 డే. ఇయర్లోనే వచ్చిరా? నీ పేరేం పేరు బేట? నోయల్. నోయల్. ఎందుకు వచ్చిర్రు? స్వామి గణపతి చూడడానికి వచ్చిరా? కనిపిస్తున్నాయా మరి? కనిపించినాయా? ఒక గణపతి కనబడుతున్నాను. ఒక గణపతి కనబడ్డది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా చిన్న చిన్న పిల్ల, ఇప్పుడు మీరు వచ్చిర్రు, దీంట్లో పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, రాకండి మీరు, ఇంకోసారి రాకండి సరేనా? గది గ్రిల్ ఉంటుంది యాక్చువల్లీ, అక్కడ గ్రిల్ కనబడుతుందా, అది పెట్టేసిన తర్వాత వచ్చి చూడండి, కానీ ఇట్లా ఇట్లా ఓపెన్ ఉన్నప్పుడు రాకండి సరేనా? ఓకేనా? ఓకే. మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తారు? ఇడికి రావద్దా, అది ఓపెన్ చేసినప్పుడు రావద్దు, అది పెట్టినప్పుడే రావాలని చెప్తాం. సో ఇది చిన్నపిల్లలు వాళ్ళకి మంచి చెప్తే మంచి అర్థం చేసుకుంటారు. సో చిన్న చిన్న నిర్లక్ష్యాలతోనే చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో మున్సిపాలిటీ అధికారులకి ఒక మీడియా ప్రతినిధులు ఎవరైనా ఒక న్యూస్ మనము షూట్ చేసి వాళ్ళకి పంపిస్తేనే మీరు రెస్పాండ్ అవుతారు అంటే ఇది అసలు కరెక్టే కాదు. సో మీ బాధ్యత మీ మీదే ఉండాలా. మీరు పొద్దున్న లేచి మీరు ఏం పనులు చేస్తున్నారు అనేది మీరు మీరే రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైనా మాకు చెప్తేనే మేము చేస్తాము అంటే మాత్రం డెఫినెట్లీ అది టోటలీ రాంగ్ అది. సో మీ నిర్లక్ష్యం చిన్న చిన్న పిల్లల ప్రాణాలని బలి తీసుకుంటుంది అనేది మర్చిపోకండి. సో వినాయక్ నగర్ కాలనీ వాసులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. గణపతుల బావి గురించి చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 1 వీక్ అవుతుంది నిమజ్జనం అయిపోయినా కూడా ఇక్కడ ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు ఎవరు కూడా వచ్చి ఈ గ్రిల్ అయితే పెట్టలేరు. ఎవరైనా ప్రాణాలు పోతేనే మీరు మేల్కుంటారా అన్నట్టు కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఇదంతా ఈ విజువల్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇది ఏంటంటే చాలా అంటే నిర్లక్ష్యానికి నిదర్శనం అండి ఇది. ఎందుకంటే ఈరోజు మరి గణేష్ నిమజ్జనం జరిగి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఆ విషయం తెలుసు. మరి ఇక్కడ ఇంత లోతున్నది, దాదాపు నియర్ అబౌట్ 50 పైన 50 నియర్ అబౌట్, అంటే మాకు తెలిసిన మటుకైతే 50 అడుగుల పైనే ఉంటుండొచ్చు. ఆ నీళ్లు సంబంధించి ఉంది, ఆ కంచె ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. అంటే పడ్డప్పుడైనా చనిపోయినప్పుడే మీరు ముందుకు వచ్చేసి చేస్తారా? ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా కానీ చనిపోయినప్పుడే వస్తున్నారు, కానీ ముందు వచ్చేసి ప్రివెన్షన్ సెన్స్ ఏదైనా తీసుకుంటలేరు. కాబట్టి ఇమ్మీడియట్ యుద్ధ ప్రాతిపదికన చేయాలా. చేయకపోతే నేను ఫార్మర్ మేజిస్ట్రేట్గా ఎవరైతే పిటిషన్ ఇస్తున్నారో తీసుకొని వాళ్ళ మీదనే కేసు ఫైల్ చేసి దానికి సంబంధించిన బాధ్యతలు ఎవరైతే శిక్ష పడే వరకు నేను వదలనని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సో ఎవరిని అడిగినా కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 1 వీక్ అయినా కూడా అసలు అధికారులు పట్టించుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుంది అంటే ప్రాణాలు పోయిన తర్వాతనే మీరు వచ్చి మేము మరమ్మతులు చేస్తాము, అసలు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి మీరు అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాదాపు 1 వీక్ అవుతుంది. 1 వీక్ వరకు కూడా ఎవరు వచ్చి అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్, అసలు నీళ్ళు ఎట్లున్నాయి, అసలు గణపతులు మునిగినాయా తేలినాయా అంతే అని చెప్పి కూడా ఎవరు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. అదేవిధంగా ఈ గ్రిల్ అనేది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇవాళ మీరు పెడితేనే చాలా వరకు ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి నిజామాబాద్ పట్టణ వాసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది.